హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇది స్కూల్ నిక్కర్. దీనికి నేను బటన్స్ కాజాలు వేసుకునే పట్టి ఎలా వేయాలన్నది ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఆల్రెడీ కిస్తా దగ్గర మనం కుడివైపు ఎడమవైపు 2 పీసెస్ తీసుకుంటాం కదా, ఆ 2 సమానంగా చూసుకొని కిస్తా దగ్గర నుంచి 1 ఇంచ్ చూస్తున్నారు కదా, ఈ గ్యాప్లో నేను అటాచ్ చేశాను కదా ముక్క, అక్కడికనమాట 1 ఇంచెస్ డౌన్ నుంచి పైకి చిన్న డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒకవైపు దానికి నేను ఇప్పుడు కాజాలు వేసి ఇది రెడీ చేస్తున్నాను. 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఒక 5 ఇంచెస్ పొడవున్నది తీసుకోవాలి. ఇలా 2 పీసులు చూడండి, ఆల్రెడీ ఒక పీసు నేను అటాచ్ చేశాను, ఇది రెండోది అనమాట. దీని మీదే మనకి కాజాలు వస్తాయి. ఇది కొంచెం వెడల్పు ఉన్నది తీసుకోవాలంటే మినిమం 3.5 ఇంచెస్ అన్న ఉండాలి. దాని మిడిల్కి మడత పెట్టి దాని మీద స్టిచ్ చేశాను. ఆ స్టిచ్ వేసింది ఆల్రెడీ మనం కుట్టిన దాని మీద కొంచెం లోపల వైపు ఉండాలన్నమాట, బయటికి రాకూడదు. ఫస్ట్ మనం కుట్టిన కుట్టు దాటకుండా లోపల వైపు ఉండాలి. దాని మీద పెట్టుకొని అటాచ్ చేసుకుంటూ కుట్టు వేయాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా పీస్ కట్ చేసి లాస్ట్ మనం అటాచ్ చేసిన పీస్ లోపలికి రౌండ్ చేసుకొని ఒక మడత వేసుకోవాలి. అంటే లోపల వైపు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా 2 వచ్చినాయి కదా. దీన్ని ఇలాగా బ్యాక్ సైడ్ లోపలికి పెట్టిన తర్వాత దానిపైన ఇంకోటి 1 ఇంచ్ పాదం వరుసలో లైన్గా కుట్టుకుంటూ రావాలి. ఎంతవరకు మనం ముక్క అటాచ్ చేసామో అంతవరకే, బాగా డౌన్కి వెళ్ళకూడదు. కిస్తా దగ్గర మళ్ళీ 2 సైడ్లు అతికి దగ్గర ఇబ్బంది అవుద్ది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. అది ఓపెన్ ప్లేస్, ఇక్కడ మనకి కాజాలు వస్తాయి అన్నమాట. దానిపైనుంచి చిన్నది రౌండ్ షేప్లో కుట్టేసుకోవాలి. అంటే కింద మనం ఆల్రెడీ అటాచ్ చేసిన ముక్క పై ముక్కకి 2 కదలకుండా ఫిట్గా పట్టుకుంటుందని ఆ క్రాస్ టైప్లో చిన్న కుట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా వస్తుంది. లోపల ఉన్న ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఓకే, ఒక పార్ట్ రెడీ. నెక్స్ట్ ఇది అంటే ఇప్పుడు నేను చేసింది కుడి చేతి వైపుది, ఇది ఎడమ చేతి వైపు అనమాట. కొంచెం చూడడానికి కష్టంగా ఉంటుంది, కానీ మనం కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీగా పర్వాలేదు బేనే అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను కూడా మొదటిసారి చూసి అమ్మో ఇది చాలా కష్టమేమో అనుకున్నాను. కొంచెం బుర్ర పెట్టి మనం కుట్టామంటే ఈజీయే. నాకు తెలిసి మినిమం నిక్కర్ కుట్టడానికి 1/2 అవర్ పడుద్ది అంతే. ఫస్ట్లో మనకి 1 అవర్ అయినా పట్టవచ్చు, ఎందుకంటే కొంచెం చూసుకుంటా అటు ఇటు లెఫ్ట్ రైట్ అని కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. రొటీన్కి అలవాటు అయిందంటే 1/2 అవర్లో నిక్కర్ క్లియర్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. దారం అయిపోయింది, దారం తీస్తున్నాను. మెయిన్ మనకి నిక్కర్లో ఇలా ఈ బటన్స్ది కాజాలది నడుం దగ్గర బెల్ట్ అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటికే మనం కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత మిగతాదంతా నార్మల్గా అటాచ్ చేయడం, కింద మడతలు వేయడం, కాల్ దగ్గర గట్రా అన్నీ రొటీన్గా ప్రతిదానికి ఉన్నది కాబట్టి మనకు అలవాటు అవుద్ది. చూస్తున్నారు కదా, కుడి చేతి వైపుది కుట్టాను కదా, ఎడమ చేతి వైపుది చూడండి. దీని మీద మనకి బటన్స్ వస్తాయి అన్నమాట. ఇది 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఒక 5 లేక 6 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. కిస్తా దగ్గర డాట్ని బట్టి దాన్ని పైన ముందు చిన్న మడత వేసి కుట్టాను. తర్వాత దానికి అటాచ్ చేశాక దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకో కుట్టేస్తున్నాను. చూడండి, కింద చూసుకుంటా కుట్టాలి, అంటే వేరే క్లాత్ మీద కుట్టుపడకూడదు. అలా 2 కుట్లు వేసుకున్నాక చూడండి, 2 సరిగ్గా సమానంగా చూసుకుంటే సరిపోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం కిస్తా కింద అటాచ్ చేసుకుంటే మనకు దాని షేప్ తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మనం కుట్టిన డాట్ పెట్టిన దగ్గరికి 2 బటన్స్ది కాజాలది కుట్టాను. ఇప్పుడు కిస్తా అటాచ్ చేస్తున్నాను.
కిస్తా అటాచ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా మనం కుట్టిన దగ్గరకు సరిపోయిందిలా చూసుకొని కుట్టాలి. మినిమం ఒక 2 కుట్లు కిస్తా దగ్గర వేయండి. దానిపైన మళ్ళీ వేరే కుట్టు వస్తుంది. ఇలాగా 2 కుట్లు వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. చాలా ఈజీ, కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీగా వేసేయచ్చు. ఒకసారి చూసారంటే మీకు కూడా ఇంత ఈజీనే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.